అయోధ్య రామ్ లాలా నుదుటిపై సూర్యతిలకం వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరామనవమి సందర్భంగా సూర్యకిరణాలతో అయోధ్యలోని రామ్ లాలా నుదుటిపై సూర్యతిలకం దిద్దడం వెనుక సైన్స్ దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పలువురు వాస్తువేత్తలు, ఆర్కిటెక్చర్లు ఏడాది పాటు శ్రమించి సూర్యతిలకం శ్రీరామనవమి రోజు రామ్ లాలా నుదుటిపై పడేలా చేయడంలో విజయవంతం అయ్యారు. రామ్ లాలా నుదుటిపై సూర్యతిలకం దిద్దడానికి గత ఆది సోమవారాల్లో పలుమార్లు పరిశోధన జరిగింది. పలువురు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చివరకు ఈ సవాలుతో కూడిన పనిలో విజయం సాధించారు. రామ్ లాలా పెదవుల నుండి సూర్యకిరణాలు ఉదయించిన కిరణం నుదుటిపై స్థిరపడడం ప్రారంభించాయి. ఇది చూసి ఈ పనిలో నిమగ్నమైన టీం ఆనందానికి అవధులు లేవు. ఈ ప్రాజెక్టును నిజం చేసేందుకు శాస్త్రవేత్తలు ఏడాది పాటు శ్రమించారు. చాలా సార్లు శాస్త్రవేత్తల బృందాలు అయోధ్యకు వచ్చి రామాలయ నిర్మాణాన్ని అధ్యయనం చేశాయి. దీని తర్వాత సూర్యతిలకం కోసం ప్రత్యేక సామాగ్రిని సిద్ధం చేశారు. శాస్త్రవేత్తలు దీనికి సూర్యతిలక్ మెకానిజం అని పేరు పెట్టారు. ఈ ప్రత్యేకమైన సూర్యతిలకం ప్రతి రామనవమి నాడు రామ్ లాలా నుదిటిపై అలంకరించనుంది. రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ ప్రణాళికకు రూపాన్ని ఇచ్చారు. ప్రతి రామనవమికి మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు శ్రీరాముడి విగ్రహం నుదుటిపై దాదాపు 5 నిమిషాల పాటు పడే విధంగా సిబిఆర్ఏకి చెందిన శాస్త్రవేత్తలు సూర్యతిలక్ మెకానిజం రూపొందించారు. ఆలయ శిఖరం సమీపంలోని 3వ అంతస్తు నుంచి సూర్యకిరణాలను గర్భగుడిలోకి తీసుకువచ్చారు. ఇందుకోసం ప్రత్యేక రకాల అద్దాలు, లెన్సులు ఏర్పాటు చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ చంద్ర, సౌర క్యాలెండర్ల మధ్య సంక్లిష్ట వ్యత్యాసం కారణంగా తలెత్తే సమస్యను పరిష్కరించింది. ప్రత్యేక సూర్యతిలకం తయారీలో సూర్యుని మార్గానికి సంబంధించిన సాంకేతిక సహాయం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుండి తీసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.